హలో గైస్, వెల్కమ్ టు డ్రామా విజన్ తెలుగు. పాత నేమ్ ఇప్పుడు మళ్ళీ పేరు మార్చా హరిక్ గాడి రివ్యూగా. ఇది సక్సెస్ అయ్యిద్దనే నమ్మకంతోనే పేరు మార్చా. ఇప్పుడు నేను టారెట్ మూవీ రివ్యూ అయితే చెప్పబోతున్నా. టారెట్ ఏంటంటే ఇదొక హారర్ మూవీ, హారర్ అండ్ కామెడీ జానర్లో అయితే వచ్చింది. కామెడీ పెద్ద ఉండదు, అంత హారర్ థ్రిల్లర్ వైబ్స్ ఉంటాయి. మూవీ అయితే నాకు నచ్చింది, ఎందుకో కూడా చెప్తా. మూవీ యొక్క మెయిన్ ప్లాట్ వచ్చేసి మీకు పెద్దగా ఉండదు కానీ చిన్నదే ప్లాట్. మన కొంతమంది ఫ్రెండ్స్ వచ్చేసి ఒక ఇంటికి వెళ్తారు, ఆ ఇంట్లో ఉన్న కొన్ని కార్డ్స్ని అయితే ముట్టుకోవడం జరుగుద్ది. దాంతో వీళ్ళు జాతకాలు అయితే చూస్తారు. సో ఆ జాతకాల ప్రకారం వాళ్ళ జీవితంలో జరిగే విషయాలు ఏంటి అనేది తర్వాత ఈ మూవీలో చూస్తారు. మొత్తం మూవీ చూశాను నేను, నాకైతే మూవీ నచ్చింది, ఓకే అనిపించింది, ఖచ్చితంగా చూడొచ్చు. ఫ్యామిలీతో అంటే నాకు మీ ఇష్టం, అంటే కొంతమందికి ఫ్యామిలీతో దెయ్యాల సినిమాలు నచ్చుతాయి, ఆ ఫ్యామిలీలో కొంతమందికి దెయ్యాల సినిమాలు నచ్చవు. మా అమ్మకైతే నచ్చదు, అందుకే నేను మా అమ్మతో ఎప్పుడు చూడను. దెయ్యాల సినిమాలు ఏమైనా ఉంటే నేను ఒక్కడే చూస్తాను, ఇంట్లో ఎవరితో కూర్చొని చూడను. ఇదైతే ఫుల్ హర్రర్ ఫిలిం, మంచి వైబ్స్ ఇస్తుంది. పెద్ద సౌండ్ పెట్టుకోండి, చెవులో ఇయర్ ఫోన్ ఆర్ హెడ్ ఫోన్ అయితే పెట్టుకోండి, కరెక్ట్గా ఉంటుంది. హెడ్ ఫోన్ పెట్టుకోండి, చక్కగా మంచి సెల్లో కొంచెం హెచ్డి క్వాలిటీ ఎక్కించుకొని చూసేయండి. ఇదైతే మీకు నెట్ఫ్లిక్స్, G5, అమెజాన్ ప్రైమ్ వీడియో, అలాగే యూట్యూబ్ వీటిల్లో అయితే అవైలబుల్గా ఉంది. తెలుగు లాంగ్వేజ్లో కూడా ఉంది. 1:32 నిమిషాలు అయితే ఉంటుంది మూవీ మొత్తం. అలాగే మూవీ కూడా PG-13 రేటెడ్. అండ్ IMDb ఇచ్చింది మాత్రం 4.8 అయితే ఇచ్చారు 10కి. నా రేటింగ్ దీనికి అంటే నాకు నచ్చింది, 6.8 అయితే ఇస్తాయి ఈ మూవీకి 10కి. నాకు నచ్చింది మూవీ అయితే, అదైతే చెప్తా. ఖచ్చితంగా ఒక మంచి మూవీ అవుద్ది హారర్ ఫిల్మ్స్లో. రీసెంట్గా ఎప్పుడు చూడండి సినిమాలు, హారర్ సినిమాలు నేను ఎప్పుడు చూసినా ఒకటే చూస్తాను. అది ఏంటంటే ఎప్పుడు ఒక నన్నుగా మారుతున్న ఒక అమ్మాయి నన్నుగా మారడానికి ఒక చర్చికి వెళ్తుంది, అక్కడ దయ్యం, ఇదే చూసేది ఎప్పుడు రిపీటెడ్. ప్రతి హాలీవుడ్ సినిమాలు ఇది హాలీవుడే, బట్ ఇందులో మాత్రం కథ మార్చి నీట్గా తీశారు. బాగా ప్రొసీడింగ్స్ కూడా బాగున్నాయి, అంటే కొంచెం ఇంట్రెస్ట్గా ఉంది. లాస్ట్కి అది కొంచెం హ్యాపీ ఎండింగ్ అని చెప్పొచ్చు, మొత్తం కాదు కానీ కొంచెం హ్యాపీ ఎండింగ్ అంతే. అండ్ ఇంకా ఈ సినిమాలో మెయిన్ లీడ్ రోల్స్లో నటించింది హ్యారెట్ స్లేటర్, అలాగే ఎయిడెన్ బ్రాడ్లీ, అలాగే అవంతిక మన తెలుగు అమ్మాయి, రీసెంట్గా కాంట్రవర్సీలో కూడా ఇరుక్కొని బయటకు వచ్చింది ఈమె. అండ్ జేకబ్ బ్యాట్లాన్ తిన్న చూసుకుంటే నెట్గా మనకి స్పైడర్మ్యాన్ నో వే హోమ్లో చేశాడు, స్పైడర్మ్యాన్ 3 ఫిల్మ్స్లోనే ఉన్నాడు. అండ్ డైరెక్టర్ వచ్చేసి యానా హెల్బర్గ్, అలాగే స్పెన్సర్ కోలెన్ అనమాట. వీళ్ళైతే డైరెక్ట్ చేశారు. మూవీ అయితే నాకు నచ్చింది, ఖచ్చితంగా 1 టైం వాచబుల్, ఒక్కసారైనా చూసేయండి, నచ్చుద్ది. ఓకే, ఇంతకు మించి ఇంకేం చెప్పను, ఖచ్చితంగా వెళ్ళి OTTలోకి వెళ్ళి ఖచ్చితంగా విజిట్ చేసేయండి. ఓకే, మళ్ళీ కలిసి నెక్స్ట్ వీడియోతో, అంతవరకు గుడ్ బై.